నుండి కూడా చూడబోతున్నాం. ఈరోజు మనం చూడబోయే అంశము లివింగ్ చర్చ్, జీవముతో కూడిన సంఘం గురించి దేవుని వాక్యం నుండి చూడబోతున్నాం. ఒకవేళ మిమ్మల్ని అడిగితే మీరు చెప్పవచ్చు, నేను ఈ ఆరాధన అటెండ్ చేసి ఉన్నానండి, అక్కడ నేను దేవుని తాకుదలని అనుభవించాను కాబట్టి ఇక్కడ జీవం ఉంది. నేను అక్కడ విజయనగరంలో అక్కడ నేను ఆరాధన అటెండ్ చేశాను, లేక కూటమికి వెళ్ళాను, అక్కడ జీవం ఉంది, అదే జీవం గల సంఘం. లేక ఇంకొక ఊరిలో హైదరాబాద్లో ఒక సంఘంకి వెళ్ళాను, అక్కడ జీవం ఉన్నది. లేకపోతే ఇంకొక దగ్గర ఏమండి గుంటూరులో ఒక చర్చ్ అటెండ్, అక్కడ అది జీవం. ఇలాగ మనల్ని మనం అడిగితే అనేక గుర్తులు కారణాలను బట్టి మనం జీవం గల సంఘం ఇది, లేక ఈ సంఘంలో జీవం ఉన్నది అని చెప్పి సాధారణంగా విశ్వాసులు మాట్లాడటం నేను విని ఉన్నాను. అయితే జీవం గల సంఘము ఒకటి ఉన్నది బైబిల్లో, ఒకటి కాదు ఒకటి పైగా ఉన్నది. అయితే ఒక్క సంఘముని ఈ దినము మనం చూడబోతున్నాం. ఒక్క సంఘముని చూసి జీవముతో కూడిన సంఘం అంటే ఏంటి? In other words, every believer has this life with Christ as given in him and they are growing in that life. I came to give life and that too abundantly అన్నాడు. నేను జీవం నివుటకు దాన్ని సమృద్ధిగా ఇటకు వచ్చాను. ఆ జీవం పొందుకున్న తర్వాత దాంట్లో మనం ఎదిగేది అనేది ఒకటి ఉన్నది, సమృద్ధి అనేది ఉన్నది. సో దాని నిమిత్తమై మనం దేవుని వాక్యం నుండి కొన్ని విషయాలని మనము చూడబోతున్నాం. అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయం 37 నుండి 47 వరకు ఉత్తర ప్రత్యుత్తరాలుగా మనం చదివాం. 37 నుండి 47 వరకు మనం చదివాం. 42వ వచనంలో ఈ జీవం కలిగిన సంఘానికి ఉండే లక్షణాలు అక్కడ కనబడుతుంది. అపోస్తలులు 2:42, దే కంటిన్యూడ్ స్టెడ్ఫాస్ట్లీ ఇన్ ది అపోస్టల్స్ డాక్ట్రిన్ అండ్ ఫెలోషిప్ అండ్ ఇన్ బ్రేకింగ్ ఆఫ్ బ్రెడ్ అండ్ ఇన్ ప్రేయర్స్. చదువుదామండి మైక్లో మైక్ వీరు అపోస్తలు బోధ యందును సహవాసం యందును రొట్టె విరుచుట యందును ప్రార్థన చేయుట యందును ఎడతెగక ఉండిరి. ఇంకా 2-3 మైక్లు ఉన్నాయి, పెట్టుకోండి. అందరూ ఎవరు కావాల్సి చదవచ్చు, మైక్లో చదవండి. రొట్టె విరుచుట యందును ప్రార్థన యందును సహవాసం అందును లాస్ట్లో బోధ యందును ప్రార్థన చేయుట యందును ఎడతెగక ఉండిరి. దే కంటిన్యూడ్ స్టెడ్ఫాస్ట్లీ. ఏమండి అదే ఆ పదమే, స్థిరముగా, ఎడతక, కంటిన్యూయింగ్. అయితే ఎడతక ఇంగ్లీష్లో చూస్తే కంటిన్యూ మాత్రం చేయలే. వారు ఎలా కంటిన్యూ చేశారు? స్టెడ్ఫాస్ట్గా కంటిన్యూ చేశారు. ఫస్ట్ అది ఏంటని తెలుసుకుంటే తర్వాత ఆ స్టెడ్ఫాస్ట్నెస్ అంటే ఏంటి, ఆ పదం ఏంటి లూకా వాడింది. ఎవరు రాశారండి? అపోస్తలుల కార్యంలో లూకా రాశారు, ఇన్వెస్టిగేట్ చేసి రాసినది. సో ఆయన ఆ పదముని అర్థం చేసుకుంటే దానిని బట్టి లక్షణాలని మనం చూద్దాం. అక్కడ ప్రోస్కాటేరియో అనే ఒక పదం, ఏమండి ప్రోస్కాటేరియో అనే పదముని వాడాడు. అంటే ఏంటంటే అది ఒక థింగ్కి, అదొక ప్లేస్కి, ఒక పర్సన్కి సూచన అయిన పదం. ఒక కార్యానికి, ఒక స్థలానికి, ఒక వ్యక్తికి సూచన అయిన పదం. ఐ డోంట్ నో వై ఇట్ ఈస్ మిస్సింగ్ ఇన్ తెలుగు. ఏమండి మరలా లాస్ట్ పదం చదవండి. ఎడతెగక ఉండిరి. అంతే ఉందా? చూసారా? ఎడతెగక, స్థిరముగా ఉండిరి. స్థిరముగా, అలవాటుగా ఉండిరి అయిపోద్ది ఎడతెగక అంటే. కంటిన్యూస్గా సండే సర్వీస్ అటెండ్ చేయవచ్చు,
మనం కంటిన్యూలీ వీ కెన్ అటెండ్ అదర్ సర్వీసెస్, అదర్ ప్రేయర్ మీటింగ్స్, అదర్ థింగ్స్ కదా, వీ కెన్ కంటిన్యూ. సమ్టైమ్స్ దిస్ కంటిన్యూయింగ్ థింగ్ క్యాన్ బికమ్ మీనింగ్లెస్ ట్రెడిషనల్ థింగ్ కదా ఏమండి, లేకపోతే ఒక నామినల్ థింగ్ అయిపోవచ్చు. అందుకే స్థిరముగా ఉండిరి అంటే దేవుని వాక్యము, సహవాసము, రొట్టె విరుచుట, ప్రార్థన, ఈ 4 విషయాలు సంబంధించి వారు ఎలా ఉన్నారు? ఆ థింగ్ మీద దృష్టి పెట్టి ఉన్నారు. ఇప్పుడు వాక్యం అనుకోండి, వాక్యం మీద దృష్టి పెట్టి స్థిరముగా అపోస్తలుల యొక్క ఉపదేశమయందు, బోధయందు, బోధ అంటే వర్తమానం కాదు, బోధ అంటే ఒక బాడీ ఆఫ్ ట్రూత్, అంటే ఒక అంశం ప్రారంభించాం. ఉదాహరణకి బాప్తిస్మము అనే అంశం ప్రారంభిస్తే బాప్తిస్మం గురించిన ఒక సరి అయిన అండర్స్టాండింగ్, దాంట్లో ఎలా ఉంటారట? స్థిరముగా ఉంటారట, దాన్ని అబ్జార్బ్ చేస్తారట, దాంట్లో ఇటు అటు కదలరట. ఎవరు కదిలించడానికి దుర్బోధ లేకపోతే అబద్ధ బోధ వచ్చిన వారు కదలరట, వారు అంతే నిలిచి ఉంటారట. అపోస్తలుల యొక్క బోధే ఏమైంది మనకి? ఈ పుస్తకాలుగా నూతన నిబంధనలో మనకు ప్రింట్ చేయబడి, మన సొంత భాషలో తర్జుమా చేయబడి ఇయ్యబడి ఉన్నది కదా. సో ఈ బోధలో స్థిరముగా ఉంటారట, వారు కదలరట. తర్వాత సహవాసం విషయం వచ్చేసరికి వారు స్థిరముగా ఉంటారట. ప్రార్థన విషయం వచ్చేసరికి వారు స్థిరముగా ఉంటారట. వారు రొట్టె విరిచే విషయంలో స్థిరముగా ఉంటారట. అయితే రెండవది ప్లేస్ ఏంటి అంటే, ఒక స్థలములో మనం కూడుకొని ఈ కార్యం చేయాలంటే అందరూ ఆ స్థలములో ఖచ్చితంగా కూడుకుంటారు. ఎందుకంటే ఆది సంఘంలో ప్రేయర్ హాల్ లేదు, ఈ సంఘానికి ఏం లేదు, ప్రేయర్ హాల్ లేదు, ఈ సంఘానికి మందిరం లేదు. ఈ సంఘం కొన్నిసార్లు ఏం చేసేది, పలానా మురళీనగర్లో పలానా వారి ఇంట్లో మనం కూడుకుంటాము అని అనగానే అందరూ ఆ స్థలంలో వచ్చి కూడుకుండేవారు. మరలా సాగర్ నగర్ షిఫ్ట్ అవుతుంది వచ్చేవారం, అయినా కానీ వారు ఏం చేయరు, డిస్టర్బ్ అవ్వరు. వారు ఏం చేయరు, గాజువాకకి వెళ్ళిపోతుంది, మరలా శారదా నగర్ వెళ్ళిపోతుంది, మరలా ఇటు వస్తుంది, వారు ఏమవరు, డిస్టర్బ్ అవ్వరు. క్రైస్తవ ప్రార్థన సహవాసానికి ఇది మంచి అనుభవం కదా. 9 స్థలాల్లో మనం కూడుకున్నాం. ఏది, ఇంటికి రాకముందు, ఇంటి తర్వాత ఇక్కడ ఈ స్థలంకి వచ్చి, ఈ ప్రేయర్ హాల్కి వచ్చి 9 సంవత్సరాలు అవుతుంది. అంతకుముందు ఎన్ని స్థలాలు? ఆ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీర్స్ హాల్ నుండి ప్రారంభమయ్యి అక్కడ నుండి అక్కడ అని, అక్కడ నుండి ఇక్కడ అని, ఏమండి ఇక్కడ నుండి అక్కడ, తర్వాత టీపీటీ కాలనీ, ఆ ఇల్లు, ఈ ఇల్లు, ఈ భగవాన్ ఫంక్షన్ హాల్, తర్వాత రైల్వే ఇన్స్టిట్యూట్ హాల్, అలాగా. సో కొంతమంది ఏమయ్యారు, ఇదేం సంఘం ఇది, దీనికి ఒక ప్లేస్ లేదు, మందిరం లేదు, హాల్ లేదని డిస్టర్బ్ అయిన వారు ఉన్నారు. అయితే స్థిరముగా ఆ విషయంలో కదలక, సో రిగార్డింగ్ ప్లేస్ ఆల్సో ఎక్కడ కూడుకోవాలన్నా వారు ఏం చేసేవారు, ఈ విషయం, ఈ 4 విషయాలకి వారు ఏం చేసేవారు, కదిలిపోయేవారు కాదు. మూడవది, వారు వ్యక్తి, ఆ స్థలంలో బోధ విషయం నడిపించే వ్యక్తి, బోధించే వ్యక్తి కానివ్వండి, సహవాసం విషయం కానివ్వండి, ఒకరితో ఒకరు, అది ప్రభు బల్ల విషయం కానివ్వండి, ప్రార్థనల విషయం కానివ్వండి, అక్కడ ఏ వ్యక్తులు నడిపిస్తున్నారో ఆ వ్యక్తి విషయమై ఏం చేసేవారు, కదిలిపోయేవారు కాదు. ఎవరు నడిపించినా, ఎవరు బోధ చేసిన లిస్ట్ ఉంది, ఏదోదో పేర్లు ఉన్నాయి వారు బోధకులని. ఆది సంఘంలో వారు చేసేవారు. ఇప్పుడు చెప్పండి, జీవం గల సంఘం అనేది వాక్య విషయం, ప్రార్థన విషయం, రొట్టె విరుచుట విషయం, బోధ విషయం ఏం చేయదు, దృష్టి తొలగించదు. జీవం గల సంఘం అనేది ఏ స్థలము అనేది పట్టించుకోదు, అదేం చేస్తుంది, కూడుకుంటుంది. అందుకే గృహ కూడికలు, అందుకే వారం మధ్యలో కూడికలు. ఏమండి, వారం మధ్య కూడిక అంటే మనకేంటి, ఎలా ఉన్నది, ఎలా ఉన్నది, మరలా మనం వెళ్ళాలా ఈ ప్రేయర్ హాల్కి బయలుదేరి
మరలా అక్కడికి వెళ్ళి ప్రేయర్ చేయాలా? ఇంట్లో చేసుకోవచ్చు కదా. కోవిడ్ రావాలి అలాగైతే. బ్రదర్ నవ్వుతున్నారు. ఇంట్లో చేసుకోవాలంటే ఏం రావాలి? మనకి తెగులు రావాలి. అప్పుడే ఏం చేయలేము, బయటికి కూడా రాలేము. కానీ దేవుడు అటువంటిది రానియకుండా మనల్ని కాపాడును గాక. ఆమేన్. మరలా ఒక తెగులు మనకి, ఆ మాట అంటే అర్థం ఏంటి? జ్ఞాపకం చేసుకోవాలి. మనకు అనుభవం ఉంది. ఒక తెగులు వస్తే కానీ ఏం చేయకూడదు, ఇంట్లో చేసుకోవచ్చుగా, ఇంట్లో ప్రేయర్ చేసుకోవచ్చుగా. ఎందుకు రావాలా? ఈ నిర్లక్ష్యం ఉండేది కాదండి. వారు ఎడతక స్థిరముగా ఏం చేసేవారట? ఆ స్థలం అంటే ఆ స్థలంలోనే కూడుకుండేవారు. వారింట్లో పెట్టారా? వారిల్లు అయితే నేను రానండి, వీరిల్లు అయితే వస్తానండి. వాళ్ళ ఇంట్లో ప్రేయర్ మీటింగ్ మన ఎందుకు వెళ్ళాలా? వాళ్ళు వెళ్తారులే అక్కడ, వాళ్ళు మనం వెళ్ళని అవసరం లేదులే. చూసారా? అది చచ్చిన సంఘం కొన్ని గుర్తులు. వింటున్నారా? చచ్చిన వారు ఉండే సంఘం అయితే ఇటువంటి మాటలు వస్తాయి. చచ్చిన వారు ఉన్న సంఘం అయితే ఏముండదు, స్థిరత్వం ఉండదు. ఒక దగ్గర కూడుకుంటారు, ఒక దగ్గర మానేస్తారు. వారి మధ్య స్త్రీలు కూడిక అంటే స్త్రీల నిర్లక్ష్యం, ఉపవాస కూడిక అంటే విశ్వాసుల నిర్లక్ష్యం. ఇవన్నీ దేనికి సూచన? దేనికి సూచన అండి? ఉన్న జీవాన్ని ఏం చేస్తున్నాం? జీవనదిని అని పాట పాడి ఏం చేస్తున్నా? జీవాన్ని ఏం చేస్తున్నా? వాడుకోకుండా, సమృద్ధి అయిన జీవంలో నడవకుండా ఉన్న జీవాన్ని కోల్పోయే పనులు, మృతమైన క్రియలు, చీకటి సంబంధించిన క్రియలు, చచ్చిన క్రియలు, చచ్చిన వారికి వచ్చే ఆలోచనలు, అటువంటి ఆలోచనలు విడిచిపెట్టాల. జీవముని కాపాడుకోవాలంటే చచ్చిన వారికి అటువంటి ఆలోచనలు వస్తాయి. అక్కడ వద్దు, ఇక్కడ వద్దు, ఇక్కడైతే వెళ్తా, అక్కడైతే వెళ్ళను, ఇదైతే వెళ్తా, ఈ కూటమి ఆరాధన అయితే వెళ్తాను, మిగతాదాన్ని మనకు అక్కర్లేదు. ఏ సంఘం అది? ఈ సంఘం కాదు అది. ఏది? ఈ సంఘం కాదు. ఈ సంఘంలో సంఖ్య మనకు గుర్తుందా అండి? ఈ సంఘం యొక్క సంఖ్య చూడండి. మినిమం సంఖ్య 41వ వచనంలో ఉన్నది, ముందు వచనంలో మినిమం సంఖ్య. మైక్. కాబట్టి అతని వాక్యం అంగీకరించిన వారు బాప్తిస్మం పొందిరి. ఆ దినముందు ఇంచుమించు 3000 మంది చేర్చబడిరి. సో మినిమం సంఖ్య ఎంత సంఘానికి? ఇక్కడ 1000 మంది ఉన్నామా క్రైస్తవ ప్రార్థన సహవాసంలో? వేల మందికే స్థిరత్వం ఉన్నప్పుడు 100 మంది పైగా ఉన్న వారికి ఎందుకు స్థిరత్వం ఉండకూడదు? ఆలోచన చేయాల. మినిమం సంఖ్య 3047 చదవండి, 47. హృదయముతోను ఆహారం పుచ్చుకొని చుండిరి, మరియు ప్రభు రక్షణ పొందుచున్న వారిని అనుదినము వారితో. డైలీ సంఖ్య పెరుగుతుందండి, డైలీ సంఖ్య పెరుగుతుంది. మినిమం 3000 మెంబర్స్ జీవాన్ని కాపాడుకొని, అది ఈ 4 విషయాల్లో కాపాడుకొని, అది ఏ స్థలమైనా కాపాడుకొని, ఏ వ్యక్తి ఉపదేశం చెప్తున్నాడు అనేది వ్యక్తుల విషయం మర్చిపోయి పొందుకుంటున్నది ఏంటి? బోధ. మనం చేస్తున్నది ఏంటి? సహవాసం, ప్రార్థన, రొట్టి విరుచుట అని దాంట్లో వారు ఫోకస్డ్గా ఉన్నారు. కాబట్టి రోమ సామ్రాజ్యం ఈ జీవాన్ని ఏం చేయలేకపోయింది? అణిచివేయలేకపోయింది. ఆమేన్. సామ్రాజ్యం అణిచివేయలేకపోయింది. 3000 మంది ఎక్కడ? రోమ సామ్రాజ్యం ఎక్కడ? ఏమండి? బలాన్ని గురించిన ఒక మనం ఇది లెక్కలు వేస్తే ఏమైనా సాటి ఉందా? ఏమైనా సమానమాది? 3000 మంది జీవంతో ఉన్నవారు ఉంటే చక్రవర్తులు, సామ్రాజ్యం నడిపించే చక్రవర్తుల్లోకి ఏమొచ్చింది? వీరిని ఆపాలి, వీరిని ఏదో చేయాలని ప్రయత్నిస్తే
జీవముని ఎవరు ఆపలేరు. మీలో ఉన్న జీవముని, సమార్య స్త్రీలో పొందుకున్న జీవముని ఎవరైనా ఆపగలిగారా? ఏం చేసింది? యేసు చెప్పాడమ్మా, నువ్వు ఇప్పుడే కదా పొందుకున్నా, ఆగలే, అప్పుడే ఎందుకు కొండ పెట్టేసి పోతావు, ఉండులే, నువ్వు ఏం చేయి, కొంత ఆగు, నీ జీవం పొందుకున్న జీవ జలముని ఏం చేయి, ఎవరికి ఇయ్యకు, నువ్వు కొంచెం కొండ వదిలేసేందుకు కొండని బావిలో వేసి నీళ్ళు గీళ్ళు తాగి నువ్వు రిఫ్రెష్ అవ్వలే, నేను వేరే శిష్యుడు యోహాన్ని కానీ పేతురు గారిని పంపిస్తానని యేసు ఆపాడా? పొందుకున్న జీవముని ఎవరు ఆపలేరు. చక్రవర్తులు ఆపలేకపోయారు. ఈనాడు సంఘం ఎందుకు ఈ దీనస్థితిలో ఉన్నది? సంఘం ఎందుకు చక్రవర్తులను చూసి, సామ్రాజ్యముని చూసి భయపడుతుంది? అది చచ్చిన సంఘము, జీవం లేని సంఘం. జీవముని ఎవరు ఆపలేరు. నీ ప్రాణముని అసలు ఎవరు తీయలేరు. జీవం కలిగిన వారు ఎవరు వస్తూ ఉన్నారు? ఎవరి నుండి జీవం పొందుకున్నారు? నేనే జీవం అని చెప్పిన యేసు నుండి పొందుకున్నారు. మన ప్రాణం ఎవరు వశం ఉన్నది? యేసుక్రీస్తు వశం ఉన్నది. సంఘానికి శిరస్సు ఎవరు? యేసుక్రీస్తు. ఈనాడు జీవముతో మనం ఉన్నామా? మొదటి విషయం ఏంటండి? జీవం విషయము బోధ, అపోస్తుల బోధ. బోధ విషయము, వింటున్న వాక్య విషయము ధ్యానం చేసి దాన్ని నాకే అని చెప్పి తీసుకొని దాంట్లో నిలబడకపోతే మనము పొందుకున్న వాక్యాన్ని ఏం చేస్తున్నాం? ఆకాశ పక్షుల వలె అపవాది వచ్చి తీసుకొని పోవడానికి, లేక ఐహిక విచారాల ధనమోసముతో ఉన్న కొంత జీవముని అణిచివేసి ముళ్ళ పొదలాగా దాన్ని పాడు చేయడానికి మనమే ఏం చేస్తున్నాం? అనుమతి ఇస్తున్నాం. అందుకే మొదటి కీర్తన 2వ వచనం చెప్పుదాం. చదవద్దు, చెప్పుదాం. 2వ వచనం అండి, 2వ వచనం చూసారా? మొదటి కీర్తన, యెహోవా ధర్మశాస్త్రం యందు ఆనందించుచు దాన్ని దివారాత్రములు ధ్యానించువాడు. ఎందుకు మన ధన్యులు అవట్లా? ఎందుకు ధన్యత వద్దంటున్నాం? అతడు 3వ వచనం, నీటి కాల్వలయందు నాటబడిన ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు. ఎందుకు అలా లేదు? అతడు చేయునది అంతయు. ఎందుకు అలా లేదు? జీవం లేదు. వర్తమానములు తగ్గిపోయిందా మనకి? ఆదివారం ఏమండి, ఏ ఆదివారం అయినా ఎక్కువ వర్తమానం చెప్పేసాంలే ప్రతి ఆదివారం. ఈ ఆదివారం వర్తమానం లేకుండా ఆరాధన ముగించామని ముగించారా? ఎక్కడన్నా సిపిఎఫ్లో అలా ముగించారా? వర్తమానం వద్దులే, మనం చాలా విన్నాం కదా అని ఆపారా? వాక్యం తగ్గిందా? తెలుగు భాషలో బైబిల్ లేదా? ఆడియో బైబిల్ లేదా? తెలుగు రాని వారికి ఏం తగ్గిపోయింది? దేవుని యొక్క వాక్యమందు ఆనందించుచు. ఎందుకు వారు స్థిరంగా ఉన్నారు? అపోస్తుల బోధ యందు వారు ఆనందించారు. వాక్యం అంటే 119వ కీర్తన, 119వ కీర్తన 127వ వచనం అనుకున్నాను. చదవండి. 119వ కీర్తన. బంగారము కంటేను అపరంజి కంటేను నీ ఆజ్ఞలు నాకు ప్రియముగా ఉన్నవి. నీ ఆజ్ఞలు నాకు ప్రియముగా ఉన్నవి. ఎక్కడ స్త్రీలు ఒకసారి చెప్పండి. అది నా దగ్గర ఉన్న బంగారం అంతటి కంటే నాకు దేవుని వాక్యం అంటే అతి ప్రియం. బంగారం అంటే ప్రియం, అతి ప్రియం. బంగారం నగలంటే అతి ప్రియం. దానికంటే నీ వాక్యమే నాకు అతి ప్రియము.
జీవం కలిగిన వారికి అలా ఉంటుంది. ఈ సంఘము జీవం కలిగిన సంఘం. అందుకే ఆత్మై జీవమై ఉన్న వాక్యముని రుచి చూసి నాకు బంగారం కంటే ఐ లవ్ యువర్ కమాండ్మెంట్స్, ఐ లవ్ యువర్ వర్డ్. నీ వాక్యమే నాకు అన్నిటికంటే శ్రేష్టమైనది. నీ వాక్యము కంటే నాకు నాది ఏది విలువైనదిగా లేదు, ప్రియమైనదిగా లేదు. ఎక్కడ జీవం ఉంది? అందుకే ఆ పాట పాడవలసింది. ఏ పాట? జీవనదిని నా హృదయంలోకి వచ్చి వెలిగివ్వు. చచ్చిన స్థితిలో ఉన్నాను, నేను చనిపోయి ఉన్నాను. నీ వాక్యముని సంవత్సరాల తరబడి చదువుతున్నాను, వింటున్నాను, కానీ నీ వాక్యము బంగారము కంటే అపరంజి కంటే విలువైనదిగా, దాన్ని ప్రేమించలేకపోతున్నాను. అది ప్రేమిస్తే, ఆనందిస్తూ ధ్యానిస్తే తన కాలమందు ఫలమిచ్చే చెట్టు వలే ఉంటాడన్నా. నాకు ఫలం వద్దు, ఆ కాలంలో ఆశీర్వాదాలు వద్దంటున్నా. ధన్యుడు అంటే నాకు ధన్యత వద్దంటున్నా. అతడు చేయనదంతా వర్ధిల్లున అంటే నేను చేసినంత ఓటం చూడాలంటున్నా. ఎంత చచ్చిన స్థితి అండి అది. చచ్చిన వారే కదా నేను చేస్తున్నది అంతట్లో అపజయం, ఓట రావాలని కోరుకుండేవారు. జీవం కలిగిన వారు కోరుకుంటారా నేను చదువుతున్నాను ఫెయిల్ అవ్వాలని? ఏమండి? ఆలోచన ఉన్నవాడు కోరుకుంటాడా నేను వ్యాపారం మొదలుపెట్టాను ఓట రావాలా, నేను ఈరోజు పనులు మొదలుపెట్టాను పాడైపోవాలా? యేసు జీవం లేని వారమై ఎందుకున్నాం? వాక్యముని మన ఆనందిస్తూ ధ్యానిస్తే మన ధన్యులవుతాం, మన వర్ధిల్లుతామని దేవుడు చెప్తే వాక్యం ఇచ్చాడు దేవుడు. ఈ నా మాటలు యోహాను 6:63 ఏం చెప్పాడు ఆయన? చదవద్దు. నేను మాట్లాడి ఈ నా మాటలు ఆత్మై జీవమై ఉన్నది. మనం పొందుకోవట్లేదే, స్థిరముగా పొందుకోవట్లేదే. అప్పుడప్పుడు ఏమంటున్నాం? ఈరోజు వర్తమానం వండర్ఫుల్, ఈరోజు వర్తమానం చాలా బాగుంది, నన్ను తాకింది. అవును, జీవం పొందుకున్నాం. అది స్థిరముగా, దే కంటిన్యూడ్ స్టెడ్ఫాస్ట్లీ. కాబట్టి మీరు బైబిల్ చదవని వారైతే ఈ 19వ తారీఖే ఒక నిర్ణయం తీసుకోండి. నేను ఈ రోజు నుండి ఏం చేస్తా, దీంట్లో ఆనందం పుట్టేంత వరకు చదువుతా. నాకు ఆనందం కావాలి. జీవనది నా హృదయంలోకి వచ్చి ఈ వాక్యం అంటే ఆనందం పుట్టించు. నేను చదువుతా, నేను ధన్యుడవుతా, నేను వర్ధిల్లుతా, నేను ఆ కాలంలో ఫలమిచ్చే చెట్టు వలె ఉంటాను. నేను ఎందుకు పాడవాలా? చేతిలో బైబిల్ ఇచ్చాక మనం ఎందుకంటే, క్రైస్తవులు ఎందుకండి పాడవాలా? చేతిలో బైబిల్ ఇచ్చిన తర్వాత, జీవవాక్యం ఇచ్చిన తర్వాత క్రైస్తవులు ఎందుకు మోసం పోవాలి, ఓటానికి గురి అవ్వాలా? అందుకే అపోస్తలుల బోధ యందు వారు స్థిరముగా నిలిచి ఉన్నారు. ఓకే, బైబిల్లో మాత్రం నేనైతే బైబిల్ ఎంజాయ్ చేస్తానండి. బైబిల్ స్టడీ అంటే నాకు చాలా ఇష్టం. ఐ ఎంజాయ్ రీడింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. మంచిది, అదొకటైనా లేదు. దాంతోపాటు ఏముండాలా? రెండోది ఉండాలి. ఏంటండి అది? కొయినోనియా ఉండాలి. కొయినోనియా అంటే అన్యోన్యమైన, ఒకరు పట్ల ఒకరు కలిగి ఉండే షేరింగ్ అన్నమాట. పంచుకోవడం, సహవాసము, షేరింగ్. వారు ఏం చేసేవారంటే, యేసుక్రీస్తు ప్రభు ఆరోహణం అవుతున్నప్పుడు దూతలు ఏం చెప్పారంటే, మీరు ఏ రీతిలో ఆయన్ని చూస్తున్నారో ఆయన ఆ రీతిలోనే తిరిగి వస్తాడని. సో వీరేం చేశారు? అందరు ఆస్తులను అమ్మేసి, ఉన్నదంతా అమ్మేసి ఏం చేశారు? వచ్చి అపోస్తుల పాదం దగ్గర పెట్టేసి అందరూ ఒకే దగ్గర ఉండిపోయారు. ఇప్పుడు మోర్మోన్స్ వాళ్ళు అలా ఉన్నారు. మోర్మోన్స్ వాళ్ళు ఏం చేస్తారంటే అంతా ఒకే దగ్గరే ఒక కమ్యూనిటీ లాగా ఉంటారు. అలాగే సత్సంగ్ బియాస్ అని ఉంటుంది. రాధా
సయోమి, రాధా సయోమి సత్సంగ్ బియాస్ అని ఒక గ్రూప్ ఉన్నారు జైన్స్లో. వారు కూడా ఒక కమ్యూనిటీగా ఉంటారు. ఒక కమ్యూనిటీగా, అంత అమ్మేస్ కాదు, ఒకే దగ్గర ఉంటారు. వారు ఒకే కమ్యూనిటీగా ఉండి ఒకే దగ్గర పంట పండించుకొని అందరూ సహవాసం కలిగి ఆ రీతిలో ఉంటారు. అయితే ఇక్కడ సహవాసం కలిగి వారు ప్రభు వస్తున్నాడని, మన ఏ కాలంలో ఉన్నా, ఇది 1st సెంచరీ, మన ఏ శతాబ్దంలో ఉన్నా, 21వ శతాబ్దంలో ఉన్నా, ఇప్పుడు ప్రభు వచ్చే సూచనలు కనబడిందా లేదా చెప్పండి. బాగా కనబడిందా, కొంత కనబడిందా? బాగా కనబడింది. మనం ఒకరి ఎడల ఒకరు ఎలా సహవాసం కలిగి ఉండాలి చెప్పండి. ఉన్నదాన్ని పంచుకొని ఒకరి ఎడల ఒకరు ఎలా సహవాసం కలిగి, అంటే నాకున్న డబ్బులు పక్క బ్రదర్కి ఇచ్చేసి ఆ బ్రదర్ ఇచ్చే డబ్బులు నేను తీసుకోవడమా? ఇక్కడ పంచుకోవడం ఏంటి? నేను యేసు యొద్ద నుండి పొందుకున్నవన్నీ పంచుకుంటూ, ఒకవేళ శారీరక అవసరతలు ఏమైనా ఉంటే నేను సాయం చేయగలిగితే ఏం చేయాలా? చెయ్యాల. లేకపోతే ఏమైపోద్ది? రాధా సయోమి సత్సంగ్ బియాస్ లాగా అయిపోతుంది, మార్మోన్స్ ఫెలోషిప్ లాగా అయిపోతుంది. ఫెలోషిప్ అంటే ఏంటి? సహవాసం అంటే ఆత్మ సంబంధంగా ఇచ్చి పుచ్చుకొనుట. దీని గురించి హెబ్రీయులకు రాసిన గ్రంథకర్త చాలా చక్కగా ఆయన చెప్పాడు. హెబ్రీయులకు రాసిన గ్రంథకర్త 10వ అధ్యాయము 23వ వచనం నుండి చదువుదామండి. వాగ్దానం చేసినవాడు నమ్మదగిన వాడు గనుక మన నిరీక్షణ విషయమై మనం ఒప్పుకొనినది నిశ్చలంగా పట్టుకుందుము. కొందరు మానుకొంచున్నట్లుగా సమాజంగా కూడుట మానక కొందరు ఏం చేస్తున్నారట? ఆ కాలంలోనే సమాజంగా కూడుట ఏం చేస్తున్నారట? మానుకుంటున్నారట. మానక ఒకరినొకడు హెచ్చరించుచు. సహవాసం అంటే ఏంటంటే ఎందుకు కూడి రావాలా? ఎందుకు మనం కూడి రావాలా? పాస్టర్ గారు ఏ వాక్యం చెప్తారు వినడానికా? లేదు. ఎందుకు రావాలా? ఒకరిని ఒకరు హెచ్చరించుచు. ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది. చూడండి, రాకడ సమీపించటం మీకు అర్థమయ్యే కొలది మరి ఎక్కువగా అలాగూ చేయొచ్చు, మరి ఎక్కువగా హెచ్చరిస్తూ ప్రేమ చూపుటకును, ప్రేమ చూపించడానికి కూడి రావాలి. సత్కార్యములు చేయుటకును, సత్కార్యం చేయడానికి కూడి రావాలి. ఒకరినొకరు పురికొల్పవలెను, ఒకరినొకరు పురికొల్పడానికి కూడి రావాలి. ఆలోచింతం. అది చూసారా? ఇది సహవాసం కలిగి ఉండడం అంటే. కొయినోని అంటే వచ్చి కూర్చోవడం, ఆశీర్వాదం ఇగానే వెళ్ళిపోవడం. అది ఈ వేళ్ళని కట్ చేసి ఎలాడ తీసుకొని పెట్టుకోవడం. అందుకే దీన్ని దేనితో పోల్చాడు? శరీరంతో పోల్చాడు. మనలందరినీ దేనితో పోల్చాడు పౌలు గారు? అవయవాలతో పోల్చాడు. ఈ వేళ్ళని నేను కట్ చేసేసి ఊరికే తగిలించుకుంటే అప్పుడు అలా ఉండొచ్చు. అవయవాల్ని కట్ చేసి తగిలిస్తే ఎంతసేపు ఉంటుంది? అది ఇదే కలర్లో ఏమో ఒకరోజు ఉంటుందేమో, రెండో రోజు మెల్లిగా చచ్చి పాడై కుళ్ళి కంపు కొడుతుంది. రావడం, కూర్చోవడం, వెళ్ళిపోవడం, రావడం, కూర్చోవడం, వెళ్ళిపోవడం. ఇదేమన్నా క్లాస్ రూమా? వచ్చారు, ఇది బయాలజీ టీచర్ క్లాస్ చెప్పారు, కూర్చున్నాం, రాసుకున్నాం, విన్నవాడు వింటాడు, రాసుకున్నవాడు రాసుకుంటాడు, ఎవడు మట్టుకాడు వెళ్ళిపోతాడు. పరీక్ష రోజు రాసి ఇదేమన్నా క్లాస్ రూమా? ఇది సంఘము సహవాసము చేయుటకు, ప్రేమ చూపించుటకు వారమంతా దేవుడు నీతో ఏం చేశాడు? లేక ఈరోజు దేవుడు నీకేం చెప్పాడు? ఒకరిని పట్టుకొని ఏం చేయాలా? హెచ్చరించాలి. ఆయన రాకడ సమీపంగా ఉందంటే మరీ ఎక్కువగా హెచ్చరిస్తూ, ప్రేమ చూపించుటకు, పురికొల్పుటకు, సత్కార్యములు చేయుటకు. ఇది ఉంటే ఏముందని అర్థం? జీవం ఉందని అర్థం. ఇది లేకపోతే, ఇది ఒక్కరోజు కాదు, అప్పుడప్పుడు కాదు, దీంట్లో ఎడతెగక
స్థిరముగా నిలిచున్నారు. అయితే వారందరూ ఎవరితో సహవాసం చేశారండి? వారందరూ ఎవరితో సహవాసం చేసిన వారు? కొలోస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం. కొలోస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 19వ వచనం. శిరస్సుని హత్తుకొనక, అక్కడ నుండి చదవండి. హత్తుకొనని వాడెవడును, శిరస్సును హత్తుకొనని వాడెవడును మీ బహుమానమును అపహరింపనీయకుడి. ఆ శిరస్సు మూలముగా సర్వ శరీరము కీళ్ల చేతను నరముల చేతను పోషింపబడి అతుకబడినదై దేవుని వలన కలుగు వృద్ధితో అభివృద్ధి పొందుచున్నది. సరే, సింపుల్ ఎగ్జాంపుల్. నేను యేసు శిరస్సు ఎవరండి సంఘానికి? యేసుక్రీస్తు. ఆయనతో హతకబడి అనగా సహవాసం చేస్తున్నా. లేదు, ఉల్టాగా చెప్తాను. జోనతన్ నా పెద్ద కుమారుడు శిరస్సు అయిన యేసుతో సహవాసం చేస్తున్నాడు. ఉల్టాగా చెప్తే మంచిది. నేను సహవాసం చేయట్లేదు. ఎవరితో? ఇక్కడ వచ్చేసాను. ఇక్కడ రాగానే అందరం చూశాను. బ్రదర్ బాగున్నారా, మీరు బాగున్నారా, సిస్టర్ బాగున్నారా, ఏమైనా మంచి పనులు ఏముంది మనం చేయడానికి ఈ వారం చెప్పండి, చేద్దాం. నేను అడుగుతున్నాను బ్రదర్ జోనతన్ ఏమో శిరస్సును హత్తుకున్నవాడు కాబట్టి చెప్తున్నాడు, బ్రదర్ నన్ను ఈ విషయము మరి దేవుడు ఈ వారం అంతా భారం ఇచ్చాడు, పలానా వారు రక్షణ పొందలేదు, వారి కొరకు ఒక 5 minutes మనం ప్రేయర్ చేద్దామా? ఏకీభవించి, ఓకే బ్రదర్ లెట్స్ ప్రే, కళ్ళు మూసుకుందాం. మీరు చేస్తారా నేను చేయాలా? నేను అడుగుతున్నా. మీరే చేయండి బ్రదర్ అంటున్నాడు ఆయన. నేను ప్రేయర్ చేసేస్తున్నాను, ఆయన ప్రేయర్ చేస్తున్నారు. ఏం చేస్తున్నాను? నేను మోసం చేస్తున్నాను. సహవాసం విషయమై మోసం చేస్తున్నాను. శిరస్సుతో ఏం లేదు, కనెక్షనే లేదు, ఎప్పుడు యేసుతో మాట్లాడలేదు. ఇలాంటి డ్రామా వేసే సంఘము చచ్చిన సంఘము. చచ్చిపోయిన వాడు జీవం కలిగిన వాడితో సహవాసం ట్రై చేస్తున్నాడు. ఎవరైనా శవంతో మాట్లాడి శవంతో ఉండాలా, శవంతో అన్నీ పంచుకోవాలా, శవం దగ్గర నుండి పొందుకోవాలా కోరుకుంటారా? శరీరం అంటే అవయవాలన్నిటికీ ఏముండాలా? అందరూ యేసుతో సహవాసం చేస్తే ఇక్కడ కూడి వచ్చినప్పుడు అప్పుడు ఏముంటుందండి? ఒక ఐక్యత ఉంటుంది, ఆత్మీయందు ఐక్యత. నేను దేవునితో శిరస్సుతో అతుకొని ఉన్నాను, మీరు శిరస్సుతో అతుకొని ఉన్నారు. ఇద్దరు కలవగానే అక్కడ ఒక ఐక్యత ఉంటుంది, అన్యోన్యత ఉంటుంది, ఇంటిమెసీ వస్తుంది. ఓకే లెట్స్ ప్రే అంటే వారిద్దరు 5 నిమిషాలు ప్రేయర్ చేస్తే ఆ వ్యక్తికి ఆశీర్వాదం. పలానా బ్రదర్ కనబడలేదండి, లాస్ట్ వీక్ కూడా లేదు, ఈ వీక్ కూడా లేదు, నేను చూశాను, మన ఆయన విషయం చూడాలి. అవును బ్రదర్ లెట్స్ కాల్ హిమ్, ఆస్క్, లెట్స్ ప్రే. ఇది కదా సహవాసం అంటే. శిరస్సుని హత్తుకొనక వృద్ధి అభివృద్ధియా? జీవం లేకుండా వృద్ధి అభివృద్ధియా? అది చచ్చిన సంఘం. ఎంత ఫార్మల్గా ఉన్నామని చూడండి చర్చెస్లో. ఈనాడు ఆరాధనలు జరిగిపోతున్నాయి, కూడికలు జరిగిపోతున్నాయి, మధ్యవార కూటం, ఆ కూటం, బైబిల్ స్టడీ, ఉపవాస కూటం, స్త్రీల కూటం, యవనస్తుల కూటం, అన్నీ జరిగిపోతుంది. ఎంత మోకరి, శిరస్సుకు మోకరి, యేసుక్రీస్తుకి ఎంత మోకరి అండి అది. ఇటువంటి సంఘముని నేను కడతాను అన్నాడు ఆయన. నా సంఘముని నేను కడతాను. ఆయన కట్టే సంఘం జీవం లేకుండా ఉండవచ్చా? ప్రియులరా, యేసుతో సహవాసం చేయండి, డైలీ యేసుతో సహవాసం కలిగి ఉండండి. మీకు మీ దేవునికి మధ్య ఏమి రానియకండి. అప్పుడు ఇక్కడ సంఘములో అందరూ కలిసి ఏ కూటమైన గృహ కూడికైనా, అది చిన్న కూడికైనా, లేక మీరిద్దరు ఆఫీస్ మధ్యలో కలుసుకున్నా అక్కడ సహవాసం ఉంటుంది. హెచ్చరించగలం, ప్రేమ కనబరచగలం. అందుకని అబ్బాయిలు అమ్మాయిలు ప్రేమ కనబరచకండి. ఏమండి, సిపిఎఫ్లో
స్త్రీలు పురుషులు ఎక్కువ ఓ కనబడ్డారు సిస్టర్ అని ఓ ప్రేమ కుమ్మరించేయకండి. క్రైస్తవ ప్రార్థన సహవాసాలు ఏముంది? ఒక క్రమం ఉంది. ఆ క్రమం, ఆ గీత ఏముండాలా? ఇక్కడ కాదు గీత, ఇక్కడ అందరూ కలిసి ఆ గీత ఎప్పుడు ఆ లైన్ ఆఫ్ డిఫరెన్స్ మెయింటైన్ చేయాలి. ప్రేమ ఓ దేవుని ప్రేమ సహవాసం అని చెప్పి ఏమండి అబ్బాయి అమ్మాయి స్త్రీ పురుషులు అది కాదండి. అగాపే ప్రేమ, ఒకరినొకరు హెచ్చరిస్తూ ఒకరినొకరు పురికొలుపుతూ మనం ఏం చేయాలా? సహవాసం కలిగి ఉండాలి. ఈ సంవత్సరం బిగినింగ్లోనే ఉన్నాము, కొంత ఆలోచన చేస్తే మంచిది. నేనేం చేయకూడదు ఈ శరీరానికి, ఈ క్రీస్తు శరీరానికి నేనేం చేయకూడదు? భారముగాను ఈ శరీరము చచ్చిపోవడానికి ఈ అవయవంగా నేను కాంట్రిబ్యూట్ చేయకూడదు. నేను జీవానికే కాంట్రిబ్యూట్ చేయాలి. నన్ను బట్టి నా సంఘం జీవంలో వృద్ధి చెందాలి, అభివృద్ధి చెందాలి. మనం సంఘంగా, నేను మరలా చెప్తున్నాను, సంఘము చక్రవర్తులు, సామ్రాజ్యాలు జీవం కలిగిన సంఘం చూసి భయపడతారు. ఆ జీవం తాకుతుంది, అందరినీ వ్యాపిస్తుంది. జీవం కలిగిన సంఘం ఉంటే ఎప్పుడో అప్పుడు జరిగిందని అనుకోకండి, ఇప్పుడును జరుగుతున్నాయి. చీఫ్ మినిస్టర్ వెళ్ళి వెయిట్ చేశారు. ఎందుకు వెయిట్ చేశారో తెలుసా? ఒక ఆయన ప్రేయర్లో మోకాళ్ళలో ఉన్నారని వార్త వస్తే సీఎం హ్యాడ్ టు వెయిట్ ఇన్ అవర్ కంట్రీ టు మీట్ దట్ పర్సన్. వై? బికాస్ దెర్ వాజ్ లైఫ్ ఇన్ దట్ పర్సన్. ఆ వ్యక్తిలో జీవం ఉంటే గౌరవిస్తారు, గణపరుస్తారు. జీవం మాత్రం అందరికీ తెలుస్తుంది. సమార్య స్త్రీ వెళ్ళి సుకార్ గ్రామంలో ఏం చెప్పింది? క్రొత్త ఇవాంజలిస్టా ఆమె ఎవరో తెలియకపోవడానికి ఆయన 5 భర్తలను అయిపోయి 5గురు అయిపోయి 6వ వ్యక్తితో ఉన్నది. ఆ ఊరిలో వారందరికీ తెలిసింది. అయితే ఆమెలో నుండి ఏం వెళ్ళింది? జీవం మాత్రం అందరికీ తెలుస్తుంది. అన్యులందరికీ తెలుస్తుంది జీవం. అందరికి తెలియబడేది జీవం ఒకటే. మనం వీఆర్ మిస్టేకెన్. అన్యులకి ఎలాగంటే అన్యులకే తెలుస్తుంది. 5గురుతో ఉండి 6వ వ్యక్తితో ఉంటున్నాము వెళ్ళి చెప్పగానే జీవం వెళ్ళి వారందరిని తాకి వారందరూ యేసు దగ్గరకు వచ్చారు. ఆలోచన చేయండి. జీవం కలిగిన సంఘం అయితే ఏమవుతుందో ప్రేయర్ చేస్తున్నారు. ఎంతో కాలం నుండి ఇక్కడ ఉన్నవారి కొరకు ప్రేయర్ చేస్తున్నాం. ప్రభువా, జీవంతో మనం ఉన్నామా? జీవం కలిగిన సంఘం అయితే అందుకే మీరు ఒకరిని ఒకరు ప్రేమించడం ద్వారా మీరు నా శిష్యులని అందరూ తెలుసుకుంటారన్నారు. ఈ సహవాసమును బట్టి యేసుని కలిగిన వారని అందరూ తెలుసుకుంటారు. ఇంట్లో భర్త భార్య ఐక్యత సహవాసం లేకపోతే, లేక పిల్లలు తల్లిదండ్రులే సహవాసం, ప్రేమ కాదు సహవాసం కలిగి ఉండకపోతే, అలాగే మనం ఫ్యామిలీస్గా లేక వ్యక్తులంగా వచ్చి గ్యాదర్ అవుతే ఎలా ఉంటుంది ఆ చర్చ్? ఆలోచన చేయండి. జీవం కలిగిన సంఘంగా మనం మారుదాం. మన అనేక మందిని యేసు దగ్గర నడిపించగలం, అనేక మందిని ప్రభావితం చేయగలం. నిన్నదాకా నువ్వు 5గురుతో ఉన్న వ్యక్తి అయినా జీవపు మాటలు నీలో వెళ్తే ఆ ఊరంతా మారుతారు. ఆమెన్. నమ్మట్లేదు ఎవరు? నీ ద్వారా మారుతారు. నీలో ఉన్న జీవం వెళ్తుంది, నిన్ను బట్టి కాదు, నీ ద్వారా జీవం వెళ్తుంది. నీ ఆఫీసులో వారు తెలుసుకుంటారు, నీ వీధిలో వారు తెలుసుకుంటారు, నీ వ్యాపారంలో నీ దగ్గరకు వచ్చేవారు పొందుకుంటారు జీవంని. సహవాసం అందును, తర్వాత రొట్టి విరుచుట అందును. ఇప్పుడు చెప్పండి, ప్రభు బల్లలో మనం ఎలా పాల్గొనాలి? ఈ బోధ లేకపోతే, ఈ సహవాసం లేకపోతే ఈ సంవత్సరము ఒక మార్పు జరిగింది. ఏంటా మార్పు?
రొట్టెని విరిచి పెట్టాను. ఇంకా కొంచెం సేఫ్ అని చెప్పి, ఇంకా కొంచెం అర్థమవుతుందని చెప్పి ఈ సంవత్సరం రొట్టె తెచ్చి విరిచి ముక్కలు పెట్టాం. అదేనికండి గుర్తు? మేమందరూ శిరస్సైన యేసుతో హతకబడి ఉన్నాం. మేమందరూ కూడి వచ్చినప్పుడల్లా ఈ నెలపాటు ఒకరితో ఒకరు సహవాసం కలిగి ఉన్నాం. ఈ సహవాసము యేసుక్రీస్తును బట్టి కలిగింది కాబట్టి కృతజ్ఞతతో ఆయన శరీరమును జ్ఞాపకం చేసుకుంటూ మనలందరినీ ఐక్యపరిచిన ఆయన శరీరం, ఆయన రక్తం, ఆయన శిలువ మరణాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఆ రొట్టె యందు ఆ ద్రాక్షరసం మందు పాలు పొందడం, అదే జీవం గల సంఘం పాలు పొందడం. కమింగ్ మంత్ దేవుని రాకడ ఆలస్యమైతే ఫిబ్రవరి 2వ తారీఖు మరలా మనకు అవకాశం. ఎలా పాల్గొనడానికి? అన్యోన్య సహవాసం కలిగిన వారమై ఆ సహవాసముని కనబరుస్తూ మనం ఏం చేయడం? అన్యోన్య సహవాసం యేసుతో ఎవరైనా కలిగి ఉండవచ్చా? ఎవరైనా. ఏం కావాలి దానికి? మనకు ఆయనకు మధ్య ఏమీ రాకుండా చూసుకోవడం, వస్తే వెంటనే ఒప్పుకొని సరి చేసుకోవడం, పశ్చాత్తాపడి ఆయన మనము కలిసి నడవడం, అంతేనండి. ఆయన మనం కలిసి నడవడం అంతే దేవుని యొక్క ఏర్పాటు. దీంట్లో ఏమి విశేషం ఏమి లేదు, అంటే వింతైనది ఏమి లేదు, ప్రత్యేకమైనది ఏది లేదు. మాట్లాడే దేవుడు ఉన్నాడు, ఆత్మగా ఉన్నాడు, నా ఆత్మని బ్రతికించాడు కాబట్టి ఆత్మ ఏం చేస్తుంది? అర్థం చేసుకుంటూ నడవడం, అంతే కదా. శరీరం ఒకళ్ళు మాట్లాడుకుంటూ నడుస్తాం, అలాగే ఆయన మనం మాట్లాడుకుంటూ నడవడమే కదా. ఆయన నాకు చెప్తాడు, నేను ఆయనకు చెప్తాను. సో రొట్టె విరుచుట అనేది అర్థవంతంగా ఆశీర్వాదంగా ఎప్పుడు మారుతుంది? అందుకని ఫిబ్రవరి 2 రాకుండా మానేయకండి. వాక్యం చెప్పే ఉద్దేశం అది కాదు. ఉద్దేశం ఏంటి? ఇంక ఈ ఆన్లైన్లో రాకుండా వింటున్న వారు కూడా ఆ రోజు వచ్చి అందరం కూడా పాల్గొనాలనే ఉద్దేశంతో వాక్యం చెప్పేది. మన జీవం గల సంఘంగా కావాలి. జీవం గల సంఘమైన మనము సమృద్ధి అయిన జీవం గల సంఘంగా మారి ఆ సమృద్ధి నిండి పొరలి ఇతరులకు వెళ్ళాలి అనే ఉద్దేశంతో మనం ఈ ఇయర్ బిగినింగ్లోనే ఈ వాక్య భావం చూస్తున్నాం. జీవానికి అంత లేదు, అది సమృద్ధిగా ఉంటుంది. ప్రతి ఒక్కరిని, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని దేవుడు వాడుకుంటాడు. రక్షణ పొందిన ప్రతి ఒక్కరిని దేవుడు వాడుకుంటాడు. ఇది దేవుని చిత్తము, నా సంఘముని నేను కడతానన్నాడు. అంటే నీ జీవితాన్ని నేను కడతాను, నేను ఎప్పుడు పాడు చేయను. యేసు ఏమన్నాడు? మాథ్యూ 16:18 దేవుడిచ్చిన వాక్కు, యేసు ప్రభు ఇచ్చిన వాక్కు, నా సంఘముని నేను కడతాను. పాడు చేసేవాడు ఎవడు? పాతాళ ద్వారములు పాడు చేసేవి దాని ఎదుట ఎంత గొప్ప వాగ్దానం అండి. మనం జీవం కలిగి ఉండాలని కోరుకుంటే ఆయన ఏం చేస్తున్నాడట? మనల్ని కడుతున్నాడట. సో డెఫినెట్గా ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని యేసుక్రీస్తు, సమార్య స్త్రీ మంచి ఉదాహరణ. ఆ దయ్యాలు పట్టి సమాధిలో ఉన్నవాడు మంచి ఉదాహరణ. స్వస్థచిత్తుడై వస్త్రం ధరించుకొని యేసు పాదం దగ్గర కూర్చొని నేను వస్తానంటే వెళ్ళి 10 పట్టణాలకు వెళ్ళి నువ్వు చెప్పు అని అతన్ని వాడుకున్నట్లు యేసు ప్రభు వాడుకుంటాడు. యేసు ప్రభు వాడుకోవడానికి అర్హత ఏంటి? జీవం కలిగి ఉండాలి. ఆయన జీవం మనలో నుండి వెళ్ళడానికి అడ్డులు ఉండకూడదు, మన అడ్డు పెట్టకూడదు. మన సిగ్గని, మన భయమని, ఏమవుతుందో ఎలాగవుతుందో అని మనకు మనమే ఏం చేసుకోకూడదు, అడ్డు పెట్టకూడదు. ప్రభా నీ ఇష్టం, మీరేమన్నా చేయండి, నేనున్నాను, ఇదిగో నేనున్నాను, మీరేమన్నా చేసుకోండి, నా సిగ్గు విడిచిపెట్టేస్తాను, ఈ సిగ్గు ఈ భయం ఇవన్నీ వదిలేస్తాను, మీరు వాడుకోండి.
ఈ సమృద్ధి దయచేయండి, ఇదిగో ఈ జీవితం నీ చేతిలో పెడతానా అంటే దేవుడు వాడుకుంటాడు. ఎవరిని ఎలా వాడుకోవాలో దేవుడు వాడుకుంటాడు. ఆయన జీవాన్ని ఆపలేరు. ఇన్ఫ్యాక్ట్ జీవం పొందుకుంటే ఏం చేయలేము, దాన్ని ఆపలేము. కుండ అయినా విడిచిపెట్టేయాలి, వదిలేయాలి, నీ ఆలోచనలు వదిలేయాలి. నువ్వు దేని వరకు అప్పటి వరకు దేని గురించి బ్రతికావో దాన్ని నువ్వు ఆపేస్తావు, కానీ జీవాన్ని మాత్రం నువ్వు ఆపలేవు. దేనినైనా నువ్వు ఆపేస్తావు నీకు సంబంధించినవి, జీవముని మాత్రం నువ్వు ఆపలేవు. సో సహవాసం కలిగి లాస్ట్గా ఆయన దేని గురించి చెప్తున్నారు? 42వ వచనంలో ప్రార్థనలు యందు. ప్రార్థన అంటే చాలా ఫెమిలియర్ అయిన వర్డ్. ప్రార్థన చేయడం అంటే ఇక్కడ ఎవరికి తెలియదని, తెలియకుండా ఉంటుందని నేను అనుకున్నాను. అందరికీ ప్రేయర్ చేయడం వచ్చు కదా అండి. ప్రార్థన అంటే ఏంటండి చెప్పండి? అంతే, దేవుని దగ్గర చెప్పేసిపోవడం. ప్రార్థన అంటే ఏంటంటే దేవుని దగ్గర చెప్పుకోవడం. వీళ్ళకి చెప్తాం, ఎవరికి చెప్తాం? సండే డైలీ మార్నింగ్ లేచి యూ హ్యావ్ టు టాక్ టు గాడ్. వెదర్ హీ ఈస్ టాకింగ్ బ్యాక్ ఆర్ నాట్, యూ డోంట్ హ్యావ్ టు బాదర్. యూ జస్ట్ టాక్ టు గాడ్ అండ్ గో. దట్స్ ఆల్. యూ నీల్ డౌన్, close your eyes, say whatever you have to say and then go off. That is for Sunday school children. వాళ్ళకి తెలియదు కదా. సో సిన్సియర్గా యేసు ప్రభు ఉన్నాడని నమ్ముతూ కళ్ళు మూసుకో, ప్రేయర్ చేయి, చెప్పు డాడీ మమ్మీని ఇచ్చే వందనాలు చెప్పు, వందనాలు. అది ఒక మంచి అలవాటు. చిన్నతనం నుండి ఫామ్ అవ్వడానికి, ఒక పరిశుద్ధ అలవాటు ఫామ్ అవ్వడానికి నేర్పే విధానం ఆ మనసుకి, ఆ వయస్సుకి. ఇప్పుడు చెప్పండి, ప్రార్థన అంటే ఏంటి? ఎడతెగక స్థిరముగా ప్రార్థన యందు నిలిచి ఉన్నారంటే ఏంటి చెప్పండి? ఏమై ఉంటుంది చెప్పండి? ఏమై ఉంటుంది? అదేంటది? ప్రార్థనలో ఎడతెగక స్థిరముగా అంటే ప్రార్థన చేయకుండా ఉండడానికి పోరాటం వస్తుందన్నమాట. అయితే వారు స్థిరముగా అంతే ఉండిపోయారన్నమాట. ప్రార్థనలు యందు ఎడతెగక ప్రార్థన చేస్తూ వారు స్థిరముగా నిలిచి ఉన్నారంటే ప్రార్థన మార్నింగ్ యేసు ప్రభుతో ఏకాంతంగా గడిపే సమయంతో ముగించదు. ప్రార్థన అనేది విశ్వాసికి, జీవం కలిగిన వారికి ఏకాంతముతో బైబిల్ ధ్యానం చేసి ప్రార్థించే సమయంతో ముగించదు. ఎప్పుడు మనం ప్రేయర్ చేయాలని బైబిల్లో రాయబడి ఉన్నది సంఘస్థులకి? ఎప్పుడండి చెప్పండి? మార్నింగ్ చేయాలా, ముమ్మార్లు చేయాలా, 5 సార్లు చేయాలా, 7 సార్లు చేయాలా? అది యూదునికి. చూడండి, కొంతమంది నాతో పాటు అవునా ఎస్ అని, అది యూదునికి లెక్కలేసుకొని ధర్మశాస్త్ర రిక్వైర్మెంట్ ఫుల్ఫిల్ చేయడానికి. మీరు నేను ధర్మశాస్త్రం కింద లేదు. తప్పిపోతే ఒకరోజు చేయకపోతే నోట్ చేసుకుంటాడు దేవుడు, అయిపోయింది నీ పని అంటాడు. 612 నియమం ఫాలో చేసావు, 13లో నువ్వేం చేసావు? తప్పిపోయావు కాబట్టి నీ పని అయిపోయిందిలే అంటాడు. మొదటి తెస్సలోనియులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 17వ వచనం. తెస్సలోనియులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం. ఇది సంఘానికి చెప్పిందండి. 3 సార్లు కాదు, 5 సార్లు కాదు, 7 సార్లు కాదు. మీరు యూదులైతే, ధర్మశాస్త్రం కింద ఉన్న యూదులైతే, మెస్సియాని నిరాకరించిన యూదులైతే అలా చేయండి. మీరు పాత నిబంధన వ్యక్తులైతే అలా చేయండి. సంఘస్థులైతే ఏం చేయాలండి? మ్యాటర్ ఉంటుంది. బ్రదర్, 10 నిమిషాలు మార్నింగ్ ప్రేయర్ చేయడానికే మ్యాటర్ లేదు నా దగ్గర. 10 నిమిషాలు దాటి ప్రేయర్ చేయడానికి నా దగ్గర
మ్యాటరే లేదు. మీరు ఒకవేళ ఒక లిస్ట్ నాకు ఇస్తే ఒక హాఫ్ అన్ అవర్, పెద్ద లిస్ట్ ఇస్తే 45 minutes సంఘంలో అందరు పేర్లు చెప్పి ప్రేయర్ చేయి బాబు అంటే ఒక్కొక్కరు చేసేసరికి ఒక 45 minutes. ఎడతగక ప్రార్థన చేయండి. ఇదేంటిది? ప్రార్థన అనేది నార్మల్గా మనం ఉదయం లేచిన దగ్గర నుండి పడుకున్నంత వరకు ఆలోచిస్తూ ఉంటాం చూడండి, అలాగే ప్రార్థిస్తూ ఉంటాం. నార్మల్ అయిన వ్యక్తి ఆలోచిస్తూ ఉంటారు ఉదయం లేచిన దగ్గర నుండి సాయంత్రం వరకు ఏదో ఒక ఆలోచన కదండి, అది నార్మల్, అది కదా, ఏదో అలాగే ప్రార్థిస్తూ ఉంటాం. మ్యాటర్ ఏంటి, సబ్జెక్ట్ ఏంటి? మ్యాటర్ సబ్జెక్ట్ ఎక్కడి నుండి వస్తుంది? ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం, ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 18వ వచనం. ఆత్మ వలన ఏమండి? ఎవరి వలన? అది ప్రార్థన ఎలా ప్రారంభం వల్ల? నేను అనుకున్నాను, నాకు అనుకూల టైం దొరికింది, నేను 2 సార్లు ఈరోజు చేస్తాను, 3 సార్లు ఎలాగైనా చేసేయాలి కాబట్టి 3వసారి కూడా చేసేస్తాను. నేను 5 సార్లు పాటిస్తున్నాను కాబట్టి 4 అయింది, 5 సార్లు, 7 సార్లు చేసేవాడిని నేను దావీదులాగా, కాబట్టి 6 అయిపోయింది, 7వసారి కూడా పూర్తి చేస్తాను. ప్రార్థన సంఘానికి ఎక్కడ స్టార్ట్ అవ్వాలా? ఆరాధన ఎవరి ద్వారా స్టార్ట్ అవుతుందో ప్రార్థన కూడా వారి ద్వారానే స్టార్ట్ అవ్వాలి. ఎవరి ద్వారా? దేవుని ఆత్మ నిన్ను ప్రార్థనకి నడిపించాల. దేవుని ఆత్మ నీ ప్రేయర్ని ప్రారంభించాల, ప్రేరణ ఇవ్వాల, మాటలు ఇవ్వాల, ఆలోచనలు ఇవ్వాల. అప్పుడే నువ్వు ప్రార్థన ఏం చేయగలవు? రోజంతా ఆలోచిస్తున్నట్టు రోజంతా ఏం చెప్పగలవు? అవును ప్రభా, ఇది కూడా నీ వలన కలిగింది, స్తోత్రం. అవును ప్రభా, అవును, ఈ వ్యక్తి కొరకు ప్రార్థిస్తున్నా. దేవుని ఆత్మ వలన ప్రతి సమయమందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనను చేయొచ్చు. అంటే ప్రార్థన అనేది నా అవసరాలు, నా అక్కర్లు చెప్పుకోవడం కాదండి. జీవం గలవారు ప్రతి విధమైన ప్రార్థన చేస్తారు. అంటే అవసరం మాత్రం చెప్పి ఆగరు, ప్రతి విధమైన ప్రార్థన. అది అయిపోయాక విజ్ఞాపన, ఇతరులకు ప్రతి విధమైన కార్యాల గురించి ఇతరుల కొరకు కూడా చేస్తారు. నేను చెప్పాను కదా అండి, రీసెంట్ పాస్ట్లో ఒక ఉదాహరణ. హౌ ఎ పర్సన్, ఒక రోమన్ క్యాథలిక్ అతను సాక్ష్యం చెప్పాడు. మోకాళ్ళలో ఉండి ఉదయము 1 hour or 2 hours, ఐ డోంట్ నో, మినిమం నాకు గుర్తుంది, 1 గంట సేపు దేశం కొరకు ప్రార్థిస్తున్నాడు. ఒక రోమన్ క్యాథలిక్ కాన్వర్ట్, నూతన కాన్వర్ట్. ఎలా జరుగుతుంది? ఆత్మ వలన ఆశ ఉంది, ప్రార్థన చేయాలని ఆశ ఉంది, ప్రార్థన నేర్చుకోవాలని ఆశ ఉంది. ప్రార్థించే మొదటి నుండి ప్రార్థించే తన భార్య దగ్గర మోకరించి అలాగే వెంట ఆ ప్రార్థించే ఆత్మ ఎవరిని పట్టుకున్నది? భర్తను కూడా పట్టుకుంది. ఇప్పుడు ఆమె కాదు, ఈయన కూడా చేయడం మొదలుపెట్టారు. అందుకే ప్రార్థనలు ఏం చేయాలా? వచ్చి కూర్చోవాలి. ప్రార్థన నేర్చుకోవాలంటే ప్రార్థనలు కూర్చోవాలి. కూర్చొని ఏం చేస్తున్నారు, ఏ అంశంకి, ఏ వాక్యం ఏంటని నేర్చుకుంటా వాళ్ళతో సహవాసం చేస్తూ ఉంటే అదే ఆత్మ ఏం చేస్తుంది? మనల్ని అంటుకుంటుంది. అదే ఆత్మకార్యం, అదే భారం, అదే ఇది. సో ఈ సంఘములో 3000 మంది పాత విశ్వాసులా, క్రొత్త విశ్వాసులా? ఇక్కడ ఉన్నారా లేరా? మీరు ఉన్నారా లేరా? 3000 మంది మారు మనసు పొందారు. పాత విశ్వాసులా, క్రొత్త విశ్వాసులా? క్రొత్తవారు. 3000 మంది ఆత్మవశులై
నిలకడగా ప్రార్థనలు అంతే ఉన్నారంటే ఎందుకండి సంఘం కట్టుబడదు? ఎందుకు రోమ సామ్రాజ్యం కదిలిపోదు? వీరు ప్రార్థన చేస్తే, పేతురు గారిని లోపల వేస్తే, వారు కూడి ప్రార్థన చేస్తే ఎందుకు పేతురు బయట రాడు? సంఘం అత్యాసక్తితో ప్రార్థిస్తే ఏమైంది? చెరసాల నుండి దేవుని దూత వచ్చి తట్టిలే బయటికి రావే అని బయటికి తీసుకొచ్చాడు. ఎవరిని బట్టి? అపోస్తులు 12:5లో సంఘము అత్యాసక్తితో, ఒక రోజులో వస్తుంది అది, 3000 మంది ప్రార్థన నేర్చుకున్నారు. ఎక్కడ ఉండి? అక్కడే ఉండి ప్రార్థించే అపోస్తులతో ఉండి. ఆ మంట ఏమైంది? ఆత్మ, ప్రార్థన ఆత్మ అందరికి వచ్చి అందరూ ఏం చేయగలిగారు? ప్రార్థన. సో క్రొత్త ఆత్మ యాడ్ అయ్యాడు, అతను కూడా మోకరిస్తాడు. ఏం జరుగుతుంది? ఆటోమేటిక్గా ఆత్మవశుడై ఆత్మ వలన ఎల్లప్పుడూ. ఎంతమందికి ఆశ ఉన్నది? ఆత్మ వలన ఎల్లప్పుడూ నేను ప్రేయర్ చేయాలి. ఆశ ఉంటే దేవుడు ఏం చేస్తాడు? విన్నపించే ఆత్మని, ప్రార్థించే ఆత్మని ఏం చేస్తాడు? మనపై కుమ్మరింపజేస్తే మన ఆలోచిస్తాం. చూడండి, రోజంతా ఏం చేయబడతాం? నడిపింపబడతాం. ఏం చూసినా వందనాలు చెప్పగలం, ఏం తెలిసినా థ్యాంక్స్ చెప్పగలం, అన్ని విషయాలకు థ్యాంక్స్ చెప్తూ ప్రతి విధమైన ప్రార్థనలు చేయగలం. స్తుతి ప్రార్థన, కృతజ్ఞత ప్రార్థన, ఆత్మల రక్షణ కొరకు ప్రార్థన, దేశం కొరకు ప్రార్థన, స్వస్థత కొరకు ప్రార్థన, కాపుదల కొరకు ప్రతి విధమైన ప్రార్థనలో దేవుని ఆత్మ ఏం చేస్తాడు? నడిపిస్తూ ఉంటాడు. మనం చేసే రివైవల్కైన ప్రార్థనలు కూడా ఆత్మ ఏం చేస్తాడు? నడిపిస్తూ ఉంటాడు. సో ఈ 4 కార్యాల్లో ఆ సంఘము ఎడతెగక స్టార్ట్ చేసింది ఆపరు. వాళ్ళు కంటిన్యూస్గా ఎడతెగక, తర్వాత స్థిరముగా వారు నిలుచున్నారు. ఇలా చేస్తూ ఉన్నప్పుడు సడన్గా వ్యాధి వచ్చింది, సడన్గా నష్టం వచ్చింది, సడన్గా కష్టం వచ్చింది, వ్యతిరేక పరిస్థితి వచ్చింది. అయినా వారు ఆగరు, స్థిరముగా కంటిన్యూ చేస్తారు. స్థిరముగా అంతే ఉండిపోయారు. ఎందువలన? ఎందువలన? ఆత్మ వలన, దేవుని ఆత్మ వలన. జీవం ఉన్నది కాబట్టి అది ఎవరు ఆపలేరు. అది జరుగుతూనే ఉంటుంది, అది కంటిన్యూ అవుతూనే ఉంటుంది. అది దేవుడు నడిపిస్తూనే ఉంటాడు, ఆశీర్వాదంగా ముందుకు తీసుకువెళ్తూనే ఉంటారు. జీవం గల సంఘము యొక్క మాదిరి ఇక్కడ ఈ అపోస్తులు 2:42లో మనం చూసాం, ఉత్తర ప్రత్యుత్తరాలుగా చదివాము, దాని గురించి కొంత విన్నాము. ఈనాడు మనం కూడా ఏం చేయాలి? ఆ మాదిరి చూడాలి, ఆ మాదిరి అని మనం తీసుకోవాలి. ఇంత మాదిరిగా క్రొత్త విశ్వాసులు, అప్పుడప్పుడే సువార్త విని రక్షింపబడిన విశ్వాసులు ఇంతగా ఉండగలిగితే నేనెందుకు ఉండలేను? నేనెందుకు జీవం కలిగిన సంఘంగా ఉండలేను? నేనెందుకు ఈ సంఘానికి జీవం తీసుకురాలేను? లేకపోతే ఇంకొక విధముగా, నేనెందుకు ఈ సంఘంలో ఉన్న జీవాన్ని నేనెందుకు పాడు చేయాలి? నేను రక్షణ పొందిన విశ్వాసిని, దేవుడు నన్ను రక్షించాడు, చచ్చిన ఆత్మని బ్రతికింపజేసి జీవం ఇచ్చాడు నాకు. నేనెందుకు ఈ సంఘమును పాడు చేయాలి? అనగా ఈ సంఘం నిర్జీవ స్థితిలో వెళ్ళడానికి నేనెందుకు కారకుడు అవ్వాలి? ఈ ప్రశ్న మనం వేసుకున్నట్లయితే మనం వెలిగింపబడి ఏం చేస్తాం? అందరూ ఎడతెగక ఈ 4 విషయాల్లో నిలిచి ఉంటాం. ప్రార్థించేద్దాం. పరిశుద్ధుడైన మా తండ్రి, మమ్మల్ని ప్రేమించే మా దేవా, మా ప్రభువా, నా సంఘంని నేను కడతానని చెప్పి ఆనాడు క్రొత్తగా ప్రారంభమైన అనేక విషయాలు వారికి తెలియదు. అయితే వారు అపోస్తలుల బోధయందును, సహవాసం యందును, రొట్టి విరుచుట యందును, ప్రార్థన యందును ఎడతెగక స్థిరముగా నిలిచి ఉన్నారు. ఎంత గొప్ప మాదిరి అది!
ఈనాడు మేమే కాదు, మా సంఘాలన్నీ తండ్రి జీవం కలిగిన సంఘంగా ఉండగలిగితే ఎంత ఆశీర్వాదంగా మేము ఉండగలం. మేము ఒకరితో ఒకరు కలిగి ఉన్న సహవాసం బట్టి వీరే క్రైస్తవులని ఇతరులు తెలుసుకుంటారు. మేము చేస్తున్న ప్రార్థనలు బట్టి తండ్రి ఇతరులకి ఆశీర్వాదం కలుగుతుంది. మేము స్థిరముగా విన్న బోధ యందు నిలిచి ఉంటే అందరికి మేము సాక్షులై ఉండగలం. మేము సంఘములో ఒకరికొకరు మాదిరిగా ఉండగలం, పురికొల్పగలం, ప్రేమని పంచగలం. పరలోకం సంబంధించినంత సహవాసంలో ఉంటుంది, ఐక్యత ఉంటుంది, సమాధానం ఉంటుంది, ఆత్మ వలన కార్యాలు జరుగుతూ ఉంటాయి, అది సమృద్ధిలో నడిపింపబడతా ఉంటుంది. అయితే ప్రభా, ఈనాడు మా స్థితి దీనస్థితి. ఈ సంఘంతో పోల్చుకుంటే మేము ఎంతో వెనకబడి ఉన్నాం. కొంతమంది జీవం కలిగిన వారమై ఉన్నాం. అయితే చాలా తృప్తి మాకు, నేను బాగున్నానులే అని. కొంత తెలుసుకోగానే మాకు చాలా తృప్తి. కొంత ప్రార్థన చేయగలిగితే మాకు చాలా తృప్తి. సమృద్ధి అయిన జీవముని ఈటకు వచ్చాం. సంవత్సరాలు అయిపోతుంది, నేను కట్టుబడుతున్నానా, నేను ఎదుగుతున్నానా, నాలోకి సమృద్ధి కలుగుతుందా అని ఆలోచనే లేకుండా బ్రతుకుతున్న మాకు ఈనాడు ఇచ్చిన ఆలోచనకై వందనాలు. ఈ సంఘంలో జీవం పోవడానికి నేను కారకుణ్ణి కాకూడదు, జీవం పాడు చేయడానికి నేను కారకుడు కాకూడదు. ఈ ఆలోచన మా అందరిలో పెట్టండి ప్రభా. జీవానికే నేను కాంట్రిబ్యూట్ చేయాలి, ఇంకా అది సమృద్ధిలోకి వెళ్ళడానికి నేను కాంట్రిబ్యూట్ చేయాలి. మేము ఒక డైనమిక్ సంఘముగా ప్రభా, జీవం పొంగి పొర్లుచున్న సంఘముగా ఈ కైలాసపుర ఆంధ్రప్రదేశ్ భారతదేశం భూదిగంతముల వరకు ఈ సిపిఎఫ్ నుండి తండ్రి జీవం వెళ్ళాలి, జీవజలములు వెళ్ళాలి, జీవజలములు వెళ్ళాలి ప్రభా. ఆనాడ ఒక స్త్రీ చెబితే ఊరే మారింది. ఆ దయ్యాలు పట్టిన వ్యక్తి 10 పట్టణాలకి వెళ్ళి చెప్పగలిగాడు, ఆశీర్వాదమయ్యాడు. 10 పట్టణాలకి ఆశీర్వాదమయ్యాడు. ప్రభా, మా స్థితి ఎంత దీనస్థితి. మేము క్రైస్తవులమని చెప్పుకుంటూ, మేము సంఘం అని చెప్పుకుంటూ, మేము ఏం చేస్తున్నాం, ఎలా ఉంటున్నామని ఇదిగా అపోస్తులు 2:42 బట్టి మాకు తెలియపరిచినందుకు వందనాలు ప్రభా. మేము మొదటి కీర్తన చిన్నప్పుడే కంటత పెట్టాం. నీ వాక్యమందు ఆనందించు ధ్యానిస్తే, మేము ఇది ధ్యానం చేస్తే మేము ధన్యులవుతాం. దీన్ని దాచుకుంటే, ధ్యానిస్తే ధన్యులవుతాం. దీన్ని అంతే విడిచిపెడితే ఆ కాలంలో ఫలమిచ్చే వారంగా ఉండం ప్రభా. మేము చేయనది వర్ధిల్లదు, ప్రయోజనం ఉండదు ప్రభా. ధ్యానిస్తే విన్న వాక్యమని నాకే అని తీసుకొని, ఇది నా జీవితంలో జరగాలని, ఇది ఏం చేయాలని ధ్యానం మొదలు పెడితే అప్పుడు మేము ఆశీర్వాదం మేము జీవితంలో చూడగలం. కాబట్టి అపోస్తులు 2:42 మేము అందరం ధ్యానించుటకు, కేవలం విన్నాం, ఇప్పుడు వినడం మాత్రమే చేశాం, ఇంకా ధ్యానం చేయుటకు, మేము వర్ధిల్లుటకు, అభివృద్ధి చెందుటకు, జీవజల నదులు ఇక్కడ నుండి వెళ్ళుటకు మీరు సాయం చేయమని యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రియులరా, అందరూ లేచి